ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఒక మాట చెప్పిన ఎక్కడిదే గద్దరని అడిగేటోడు, ఎక్కడిది ఈ రాగం అంటే ఇక్కడిదే అనేటోడు పాట పాడినప్పుడు. అటువంటి వ్యక్తి పాడిన పాట వల్ల తెలంగాణ వచ్చింది. మనందరం ఇక్కడ ఉన్నాం. ఒకసారి గట్టిగా సపోర్ట్ చేస్తాం. रामचंद्र इतना तेजस्वी लोग हैं हमारे पास. मेरा नाम नरेंद्र दामोदर दास मोदी. एक बार जोरदार से तालियां दे रही है. డైలాగ్ చెప్పాలి కదా. మళ్ళీ మా శ్రీధర్ బాబు గారికి ఏం చెప్పాలంటే మా జానారెడ్డి గారు ఆయన చెప్తున్నా అవుతారు. జానారెడ్డి గారు మన ఫ్లైట్ అన్న అట్లాంటా 14 గంటలు వస్తుంది కానీ జానారెడ్డి గారు మాట్లాడితే సంఘటన జరిగిన వెంటనే మనం అది ఇది ఇది అది తెలంగాణ సోదరులు సోనియా గాంధీ గారు అడిగారు, వారు ఇచ్చారు. కానీ ముందు ఆయన విన్నాడు, వెళ్ళి చెప్పాడు, నేను తెచ్చాను అంతే. మళ్ళీ మా ఎర్రంరెడ్డి అన్న ఖుషి కావాలి కాబట్టి ఇవి ఆయన చెప్పాను. సో అట్లనే సాధారణంగా నవ్వించాలి. నరసింహరెడ్డి అన్న మీకు వనమ గారు తెలుసు కదా, రాజేంద్ర అన్న. ఇవాళ మిమిక్రీ అంటే కేవలం అనుకరించి ఒకసారి ఆగరాదు విలాస్ మైక్ ఇచ్చడం మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు చేసినాం. ఎట్లున్నదంటే మామూలుగా వాస్తవంగా మిమిక్రీలో సరదా కాసేపు నవ్వుకోవాలి కాబట్టి రాజకీయాల్లోనే ఉంటుంది కాబట్టి సరదాగా మేము కూడా. నేను మొన్న పోటీ చేసిన నాకు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే మేధావులు ఓట్లు వేశారు. నేను నిలబడ్డా, ఇండిపెండెంట్ నిలబడ్డా. ఖమ్మం వరంగల్ నల్గొండ మీకే తెలియదు అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. నేను నిలబడ్డా. ఏం చేసిరంటే జల్లారు ప్రమేష్ అని పెట్టినా. ఒకడు వచ్చి అన్న నా పేరు మిమిక్రీ రమేష్, వాస్తవంగా జల్లారు రమేష్ అని లిస్టులో ఉంటే ఒకడు వచ్చి అన్న నీ పేరు ఎత్తుకులాడినా ఎవడో జల్లారు రమేష్ అన్న మిమిక్రీ రమేష్ అని ఎత్తుకులాడితే ఏడ దొరకలేదన్న, వాడికి వేయకుండా కిందోడికి వేసిందన్న ప్రయారిటీ ఒకటి అన్నాడు. అనేది నేనే రా బాబా. అంత చరిత్రలో మనం ఉన్నాం. వాస్తవంగా ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా ఈ అమెరికాలోనే ఎక్కువ ఉంటావు రమేష్ అంటే. ఒకసారి లక్ష్మీభారతి గారు అన్నారు, ఎవరు వెళ్ళి అడిగారు చంద్రబోస్ అన్న, అమ్మ మీ వాయిస్ బాగా చేస్తాడు మిమిక్రీ రమేష్ అంటే ఆమె అన్నారు, చాలా బాగా చేస్తాడు మా రమేష్, నా వాయిస్తోనే బ్రతుకుతున్నాడు అయ్యా అమెరికాలో, నా వాయిస్తోనే. అంటే ఆమె ఎంత దెబ్బ కొట్టిందో చూడండి. అంటే వీడు నా వాయిస్ చేయకుండా ఉంటాడు అంటే నేనెందుకు చేయకుండా ఉంటా. వాస్తవం మా శ్రీధర్ బాబు అన్న గురించి ఒక మాట చెప్పాలి. నాన్నగారు ఆయన శ్రీపాదరావు గారిని అదొక రక్త చరిత్రలో భాగమైనప్పుడు అటువంటి ప్రజాసేవకుడిని చంపేసినా మనకు దూరం చేసిన ఆయన ఆశయాలు ఆయన సేవల్ని కొనసాగిస్తూ ఎదిగి 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 నాన్నకంటే గొప్పగా నిలబడి ఉన్నారు. రెండు విషయాలు నాకు బట్టన్న రేవంత్ ఇద్దరు రమేష్ అనే పిలుస్తారు వాస్తవంగా. బట్టన్న కూడా రమ్మని నేను కూడా అడిగాను వాస్తవంగా. సో అట్లనే ఇంకొక మాధవ్ రెడ్డి అని, ఆయన గురించి చెప్పాలంటే ఇండిపెండెంట్గా నిలబడ్డాక ఇక మీకు తెలుసు బేరాలు ఉంటాయి. ఒకటోసారి 10, రెండోసారి 20, మూడోసారి కేల్కతం దుకాణం ఓపెన్ 300 ఇచ్చారు. నేను పోతే మళ్ళీ మా కాంగ్రెస్లో పోతే మాతృ సంస్థలో కానీ ఖాళీ ఏదైనా గురించి నాకు తెలియదు కానీ ఎయిర్ హోస్టెస్లు బాగా చూసుకున్నారు ఆయన. ఎయిర్లైన్స్లో వచ్చిండ యాదన్న వాస్తవంగా ఖాళీ యాదన్న టీఆర్ఎస్ మీరు బీఆర్ఎస్ కదా. ఇక బాగా మాట్లాడాలి యాదన్న. వాళ్ళందరూ ఉన్నారు, నువ్వు ఒక్కడు ఉండవు. ఏం మాట్లాడుతూ నీ ఇష్టం. ఇవాళ మనం ఏం చెప్పాలంటే ఏం చెప్పుడు లేదు. 39 మందిని సరిపెట్టుకున్నాం, అందులో నువ్వు ఒకటి. అటుంటావు అయిటుంటావా తెలుసుకో. కూర్చోండి కట్టుడు అని నవ్వరా అనేది సప్పట్లు నవ్వించడానికి అన్నయ్య, మళ్ళీ వేరే మనసులో పెట్టుకోవచ్చు. పాసం కిరణ్ అన్న
కరెంట్ అన్న మీ వాయిస్లు చేద్దాం అనుకున్నా కానీ కుదరదు. శ్రీధర్ నాకు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీ దగ్గరకు వస్తే పని చేసి పెట్టండి నాకు సచివాలయం వస్తే. సో ఒక 2 డైలాగులు చెప్తాను. ఇలా రామోజీరావు గారు చనిపోయారు, ఒకసారి మనం ఆయనకి ఒక చిన్న అక్షర నివాళి అర్పిద్దాం. ఎందుకంటే ఈనాడు పత్రికను మనందరం చూసాం. అద్భుతంగా ఆయన మరణించినప్పుడు ఒకసారి ఎవరినైనా గుర్తు చేసుకోవటం ఆనవాయితీ. అంటే ముందే చేయాలి, కానీ మనం ఇది పొలిటికల్ ఫోరంలో మరి వాళ్ళని అడగకుండా చేస్తున్నాను. ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం రామోజీరావు గారికి. ఎందుకంటే నేను ఈటీవీ నుంచి వచ్చాను కాబట్టి ఆయనకి చెప్తున్నా. ఎర్రబెల్లి రజనీకాంత్ అన్న సోషల్ పోస్ట్ నువ్వు దగ్గర ఎన్ని చెప్పినా కూడా 40 అంటే 40కి 39 వస్తాయి అంట, ఇటు 120 అంటే 110 వస్తాయి. అంటే దగ్గరగా చెప్తూ ఒకసారి దయాకర్ అన్నకు రజనీకాంత్ అన్నకు నమస్తే చెప్పాలి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దాం, ఆ తర్వాత మళ్ళీ నలుపుకుందాం. హనుమంతన్న సార్, హనుమంతన్న అమెరికా వచ్చి ఎవరు ఫీల్ కావాలి. అమెరికా వచ్చి మా విలాసరావు తీసుకుపోతుంటే కారులో పోతున్నాడు. అరే బాబు, అమెరికాలో రోడ్లు బలి ఉండేది, మంచిగా నడుపుతున్నారా విలాస్? నేను నడుపుతా నాకు మంచిగా నడుపుతున్నావు, నేను నడుపుతా నాకు అన్నాడు. ఇక్కడ బాగోదన్నాను. అంటే అంటే మాకు ఇవ్వకూడదా? కారు నడుపుతుంటే ఆయన స్పీడ్ తెలియదు కదా, పోతుంటే ఒక కాపు వచ్చింది. అన్న కాపే అన్నాడు. మనోళ్ళు కదరా కాబట్టి అట్లనే స్పీడ్ పెంచింది. అనేక మంది కాప్స్ వచ్చారు అన్న, చాలా సో మెనీ కాప్స్ అన్నాను. అరే కాపులో మీటింగ్ పెట్టినారు, మనోళ్ళు కదా బంగారు పడ. ఈయన భయం ఈయనది కారులో. సో సరదాగా హ్యాపీగా మిమిక్రీలో నవ్వించొచ్చాను సార్. అట్లనే ఈ ఫ్లైట్లో వచ్చేటప్పుడు మామూలుగా వాళ్ళ ఎయిర్ హోస్టెస్లో అంటే సాధారణంగా మామూలుగా మన చుట్టాలాగానే ఇష్టపడరు. ఎందుకంటే మామూలుగా అన్ని ఖతార్లో ఒకటి చెప్పి ముగిస్తారు. ఖతార్ లాంగ్వేజ్ నాకు తెలియదు, కానీ మనం అన్నీ మర్చిపోతాం గాలిలో పోయేటప్పుడు. వాటి మధ్యలో ఫాస్ట్ అండ్ సీట్ బెల్ట్ అంటాడు, ఉంటుంది మంచిగా. అట్లాంటప్పుడు మనకి ఒక ఖతార్ ఎయిర్లైన్స్లో ఒకటి వస్తుంది. تخريني ولا خامة براخاتي يا خدنا بقى ورلا هدي ما خد خطر لنا يا تخيل لك سبب خبرة إلا خطر وما خاب تخيل بقى. ఎందుకు చెప్పిండంటే మనం ఫ్లైట్లో పోయేటప్పుడు ఎవడు భయపడకూడదు, ఇది ఏం మాట్లాడిందని ఆలోచించడం తప్ప ఫ్లైట్లో పోయేటప్పుడు ఎవడు ఆలోచించొద్దని చెప్తారంట మనకు. నాకు తర్వాత అర్థమైంది. సో ఇట్లా హ్యాపీగా నవ్వు సాగాలి. గతంలో మొన్న మల్లన్న వచ్చింది ఇక్కడికి, మన మంత్రి మల్లన్న వచ్చి ఏం చేసిండంటే అట్లా అరుస్తుంటే నేను చెప్పిన అన్న నువ్వు మొన్న తొడగొట్టి ఆడబడ్డావు, ఆడ ఎంత 10 మంది ఉంటారు కాబట్టి పక్కన లేపుతారు. ఇక్కడ తొడగొట్టకు, కింద పడకు, ఇక్కడ ఎవ్వరి పడి వాడే చేసుకుంటాడు, నీ పని నువ్వే చేసుకోవాలి, నువ్వు లేవాలంటే 6 నెలలు పడుతుంది అని చెప్పేసరికి మళ్ళా గుర్తుందా తిడుతుందా. Thank you. Love you all. For more videos like this, subscribe Big TV channel.